చెల్లించినందుకు ప్రభుత్వ కోర్టుల వేలం. భూసేకరణ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెంపపెట్టు లాంటి తీర్పును కర్నూలు జిల్లా కోర్టు వెలువరించింది. రైతులకు సకాలంలో పరిహారం చెల్లించకపోవడంతో కర్నూలు బీ క్యాంపులో ఉన్న 3 ప్రభుత్వ కోర్టులను వేలం వేసి మరి పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఈ వేలంపాట గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్దీ సమక్షంలో నిర్వహించి పాటదారులకు కట్టబెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 2008లో డోన్కి చెందిన విజయలక్ష్మి, సేగు ఆంజనేయులు, చిన్న సుబ్బారావులు భూములు సేకరించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు చాలదని అప్పట్లో వీళ్ళు తమ భూములను ఇవ్వలేదు. ఈ క్రమంలో అధికారులు పరిహారాన్ని నిర్ణయించడం కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎకరాకు 6,42,500 పరిహారం ఇవ్వాలని 2019లో కోర్టు ఆదేశించింది. అయితే ఇంతవరకు ఆ పరిహారం ప్రభుత్వం చెల్లించలేదు. ఈ క్రమంలో కోర్టుకు వెళ్లి తమ పరిహారానికి బదులుగా కర్నూలు నగరంలోని బీ క్యాంపులో ఉన్న 3 క్వార్టర్లను కేటాయించాలని కోరారు. ఇందుకు కోర్టు సమ్మతించి విజయలక్ష్మికి రావాల్సిన పరిహారం 41,52,225 రూపాయలకి, ప్రభుత్వ క్వార్టర్ బి19 సేగు ఆంజనేయులకి రావాల్సిన మొత్తం 35,57,041కి బి C6 క్వార్టర్ని, చిన్న సుబ్బారావుకి చెల్లించాల్సిన నష్టపరిహారం 37,33,227కి బి18 క్వార్టర్ను వేలం వేయాలని కోరారు. దీంతో దినపత్రికలు నోటీసు ఇచ్చి జిల్లా కోర్టులో గురువారం జడ్జి బి కబర్దీ సమక్షంలో వేలంపాటలు నిర్వహించారు. బి C6 క్వార్టర్ను 20,60,000కు సేగు ఆంజనేయులు, బి18 క్వార్టర్ను 20,40,000కు సుబ్బారావు పడుకున్నారు. వెంటనే 3% మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అలాగే బి19 క్వార్టర్ను విజయలక్ష్మి బదులు రఫీక్ అనే వ్యక్తి వేలంలో 20,50,000కు పడుకున్నారు. ఈయన ప్రొసీడింగ్స్లో 3వ వ్యక్తి కావడంతో 3%తో పాటు 0.5% డిపాజిట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ